మే 29వ తారీఖు గురువారం రోజున కుంభరాశి వారు రెండు పెద్ద శుభవార్తలు వినబోతూ ఉన్నారు. అయితే కుంభరాశి వారు ఎలాంటి శుభవార్తలు వినబోతూ ఉన్నారు? మీరు ఎక్కడ జ్యోతిష్యం చెప్పించుకున్నా అస్సలు నమ్మకం కుదరలేదా? అలానే మీ సమస్యలు కూడా నెరవేరలేవా? అయితే ఒక్కసారి ఈ యొక్క గురువుగారిని నమ్మకంతో సంప్రదించి చూడండి. ఖచ్చితంగా మీ సమస్యలన్నీ కూడా 24 గంటల్లోనే తీరిపోతాయి. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం, పండిత్ నంబూదరి, అలానే వశీకరణ స్పెషలిస్ట్ కూడా. విద్యా, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడగా లేకపోవటం, రాజకీయం, వామచార దోషం, ఇలాంటి మీ యొక్క ఎటువంటి సమస్యలైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి 9043637512. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కేరళ నుంచి నేరుగా పరిష్కారం చెప్పబడును. ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి. కుంభరాశి వారికి జరిగేటటువంటి శుభ అశుభ ఫలితాలు ఏమిటి? కుంభరాశి వారి యొక్క జీవితంలో ఎలాంటి శుభవార్తలు వింటారు, ఏం జరుగుతుందో పూర్తి అంశాలను ఇప్పుడు ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం. ఇక వీడియోలోకి వెళితే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 1, 2, 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర 1వ పాదంలో జన్మించినటువంటి వ్యక్తులను కుంభరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశ్యాధిపతి వచ్చేసి శనీశ్వరుడు. ఇక కుంభరాశి వారికి ఈ సమయంలో ఎలా ఉంటుంది అంటే గనక వారికి ఆస్తిపరంగా చూసుకున్నట్లు అయితే రావలసినటువంటి ఆస్తి విషయాలలో శుభవార్తలు వింటారు. అంతేకాదు రావలసినటువంటి ధనం ఏదైతే ఉందో అది మీకు ఈ సమయంలో శుభాన్ని కలిగింపజేస్తూ ఉంది అని గుర్తుపెట్టుకోవాలి. రావలసినటువంటి ధనం కూడా తప్పకుండా మీ చేతికి అందుతుంది. శుభవార్తలు వినటంతో పాటు ఈ సమయంలో ఎదుటి వ్యక్తుల గురించి మీరు చాలా బాధపడుతూ ఉంటారు. అంటే ఎవరైతే ఎదుటి వ్యక్తులు ఉన్నారో ఆ వ్యక్తుల గురించి మీరు చాలా బాధపడతారు. చాలా విషయాల పరంగా కూడా మీరు బాధపడే అవకాశం అయితే ఉంటుంది. అంతేకాదు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ప్రస్తుత గోచారం ఎలా ఉంది అంటే గనక వీరికి అన్ని విధాలుగా బాగున్నప్పటికీ ఎదుటి వ్యక్తుల గురించి ఎక్కువగా రియాక్ట్ అవుతూ ఉంటారు. అంటే వారు మాత్రం మీరు ఎలా ఉంటే తమకేంటి అన్నట్లుగా ఉంటారు. కానీ మీరు మాత్రం అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి అనుకుంటారు. ఎదుటి వ్యక్తుల బాధ కూడా మీ బాధగా భావిస్తూ ఉంటారు. ఎదుటి వ్యక్తులు సొంతవారైనా పరాయివారైనా సరే, కానీ ఆ వ్యక్తులు ఎప్పుడూ కూడా మీ వెన్నంటే ఉండాలి అని, అలానే మంచిగా ఉండాలి అని, అందరూ బాగుండాలి అని కోరుకునేటటువంటి మనస్తత్వం ఈ యొక్క కుంభరాశి వారిది. అలానే వీరు పట్టుదలగా ఉంటారు. మంచి పనిలో గ్రిప్పు ఉంటుంది. ఏ పని చేసినా మనస్ఫూర్తిగా చేస్తారు. అంటే చాలామంది ఇష్టం ఉన్నటువంటి పనిని చేయటానికే ఇష్టపడతారు. కానీ వీరు మాత్రం ఇష్టం ఉన్నటువంటి పనితో పాటు చేసే ప్రతి పనిని ఇష్టపడతారు. ఇక ఈ యొక్క కుంభరాశి వారికి చాలా మంచి స్వభావం ఉంటుంది. ఎదుటి వ్యక్తులు ఎప్పుడూ కూడా బాగుండాలి అని కోరుకుంటూ ఉంటారు. నిజానికి తమ సంతోషం కన్నా కూడా ఎదుటి వ్యక్తుల సంతోషాన్నే కోరుకునేటటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారో అంటే అది కుంభరాశి వారే అని చెప్పుకోవచ్చు. తాము సంతోషంగా ఉన్నా లేకపోయినా ఎదుటి వ్యక్తులు మాత్రం చాలా సంతోషంగా ఉండాలి అని కోరుకుంటారు ఈ రాశివారు. అలానే ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ సమయంలో ఖచ్చితంగా కూడా శుభవార్తలు వింటారు. గ్రహాల అనుకూలత వల్ల శుభవార్తలు వినేటటువంటి శుభయోగం అయితే వీరికి ఉంది అని చెప్పుకోవచ్చు. శుభవార్తలు అధికంగా వింటారు. అలానే వీరికి అధికమైనటువంటి ఆఫర్స్ కూడా వస్తూ ఉంటాయి. అంటే అధికమైనటువంటి ఆఫర్స్ అంటే వీరు ఒక ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్న ఒక విజయం కావాలి అన్న ఇలా వీరు ఏది చేసినా సరే అందులో ఎక్కువగా ఆఫర్స్ అనేవి రావటం జరుగుతుంది. ఇక ఆ విధంగా ఈ రాశిలో జన్మించిన వారికి శుభయోగం అయితే అధికంగా ఉంటుంది. శుభ ఫలితాలు కూడా అధికంగా ఉంటాయనే చెప్పుకోవచ్చు. గోచారం ప్రకారం చూసుకున్నా బాగుంది. వీరికి ఈ సమయంలో ప్రత్యేకమైనటువంటి రాజయోగం కూడా ఏర్పడుతుంది. ఈ రాజయోగంతో ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గొప్ప శుభవార్తలు ఎన్నో లభించబోతూ ఉన్నాయి.
అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ప్రత్యేకమైనటువంటి కొన్ని మీరు ఊహించని విధంగా కూడా జరుగుతాయి. అయితే మీరు అందరూ కూడా బాగుండాలి అనుకునేటటువంటి మీ యొక్క స్వభావం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా కూడా మీకు ఏ రోజుకైనా మేలు చేస్తుంది అని గుర్తుపెట్టుకోండి. మీకు ఏ రోజైనా సరే ఖచ్చితంగా మేలైతే జరుగుతుంది. మీకు శుభవార్తలు వినే అవకాశం, అదృష్టం కూడా వస్తుంది అని గుర్తుపెట్టుకోండి. ఇక కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు అయితే ఖచ్చితంగా ఈ సమయంలో శుభవార్తలు వింటారు. ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే గనక అధికమైనటువంటి శుభవార్తలు వినటమే కాకుండా వివాహాది శుభకార్యాలు కూడా బలపడతాయి. దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతూ ఉంటుంది. ఈ సమయంలో మీ యొక్క భావనలు ఏ విధంగా ఉంటాయంటే గనక మంచి మంచి భావనలతో ఉంటూ ఉంటారంటే ఏదైనా సాధించాలి, సంపాదించాలి, ఎలాగైనా సరే లైఫ్‌లో మంచిగా జీవించాలి, సమాజంలో మంచి పేరు ప్రతిష్టను పొందాలి, గుర్తింపును పొందాలి అనేటటువంటి తత్వం అయితే ఈ సమయంలో ఎక్కువగా ఉంటుంది ఈ యొక్క కుంభరాశి వారికి. ఇక కుంభరాశి వారికి అయితే ఈ విధంగా అద్భుతమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. బుధాదిత్య యోగం కూడా ఉంది. ప్రత్యేకించి ఈ యోగం ఉన్న వారికి ఆర్థికంగా కష్టాలు ఉండవు. అలానే కోర్టు కేసులు సంబంధించి విజయాలు పొందుతారు. రావాల్సినటువంటి ధనం కానీ, భూమి కానీ ఇలాంటివి ఏవైనా ఉంటే వస్తుంది. ఆస్తి తగాదాలు కూడా తొలగిపోతాయి. అన్నతమ్ముల మధ్య ఉన్నటువంటి గొడవలు వంటివి కూడా తొలగిపోతాయి. అక్క చెల్లెళ్ళ మధ్య ఉన్నటువంటి గొడవలు, బ్లడ్ రిలేషన్స్ మధ్య ఉన్నటువంటి అనేక రకాల సమస్యలు వంటివి కూడా తొలగిపోయే అవకాశం అయితే ఉంటుంది అని గుర్తుపెట్టుకోవాలి. ఇక ముఖ్యంగా అయితే కుంభరాశి వారికి గ్రహాలు అన్నీ కూడా అనుకూలించటం వల్ల ప్రత్యేక యోగాలు ఏర్పడి వీరి యొక్క సమస్యలు తీరిపోయే అవకాశం అయితే కనిపిస్తుంది అని గుర్తుపెట్టుకోండి. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ప్రత్యేకమైనటువంటి యోగాలైతే ఈ రాశి వారికి ఏర్పడతాయని గుర్తుపెట్టుకోండి. ఇక అంతేకాదు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అద్భుతమైనటువంటి గోచార ఫలితాలైతే ఉన్నాయి. అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి సమస్త పాపాల నుండి కూడా విముక్తి ఈ సమయంలో కలగబోతూ ఉంది అని గుర్తుపెట్టుకోండి. ఇక కుంభరాశి వారు ఎక్కడ ఉన్నా సరే ఇష్టదైవ ఆరాధన చేయండి. అనవసరమైన వ్యక్తులను అతిగా నమ్మటం మానుకోండి. అందరిపైన జాలి చూపించటం మానుకోండి. మీరు ఎంత స్ట్రిక్ట్గా ఉంటే, ఎంత తెలివిగా ప్రవర్తిస్తే అంత మంచి శుభ ఫలితాలు ఉంటాయనేది మరిచిపోవద్దు. ఇక కుంభరాశి వారికైతే జీవితంలో ఈ విధమైనటువంటి శుభయోగాలు ఉన్నాయి. ఉద్యోగ అవకాశాలైతే అతి మెండుగా ఉన్నాయి కనుక వాటిని సద్వినియోగం చేసుకోవాలి. మీకున్నటువంటి తెలివితేటలతో ఉద్యోగావకాశాలను సద్వినియోగం చేసుకున్నట్లు అయితే గనక అద్భుతమైనటువంటి గోచారం ఉంటుంది అని గుర్తుపెట్టుకోండి. ఇక తెలుసుకున్నారు కదా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎలా ఉంటుంది ఈ సమయం ఏంటి అనేటటువంటి అంశాలను. వీడియోని పూర్తిగా చూశారు కదా. ఖచ్చితంగా కూడా కుంభరాశి వారు ఇష్టదైవారాధన చేయండి. ఇక ఇష్ట దైవారాధన అయితే తప్పకుండా మేలు చేస్తుంది. ఇష్ట దైవాన్ని ఆరాధించటం వల్ల మీకు ఉన్నటువంటి సమస్త పాపాలు సైతం తొలగిపోతాయి. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ సమయం అయితే చాలా అద్భుతంగా, అనుకూల పరిస్థితులతో ఉన్నాయి కనుక వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయకండి. అలానే పరమశివుణ్ణి పూజించిన ఈ సమయం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. పరమశివుణ్ణి పూజించటం వల్ల సకల దరిద్రాలు కూడా తొలగిపోతాయి. రావాల్సిన చెడు తొలగిపోతుంది. రావాల్సిన ధనం వస్తుంది. ఇంకేదైనా చెడు కానీ ఉంటే ఆ చెడు ప్రయత్నాలు కావచ్చు, చెడు ప్రయోగాలు కావచ్చు ఖచ్చితంగా తొలగిపోతాయి. తెలుసుకున్నారు కదా ఈ రాశి వారికి ఎలా ఉంటుంది అని. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.